దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. దేవుడు తోడై ఉన్నాడు. మనం అన్ని కాన్ఫిడెన్స్ ఉండడానికి దేవుడు కొన్ని సూచనలు ఇచ్చిండు. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రత్యేకంగా ఒక ఆలోచన విధానం డెవలప్ చేసుకున్నప్పుడు మనకు ఆ నమ్మకం, కాన్ఫిడెన్స్ కలుగుతుంది. ముఖ్యంగా దేవుని సేవకులు, దేవుని ఏర్పరచుకున్న ప్రజలు కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, లేకపోతే దేవుని ఆలోచన విధానానికి, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా పోయినప్పుడు మళ్ళా దేవుడు వాళ్ళతో ఎట్లా రిస్టోర్ చేసుకుంటాడు అనేది మనం చూస్తాం. ఇప్పుడు తప్పిపోయిన కుమారుని స్టోరీ మనకు న్యూ టెస్ట్మెంట్ లో ఉంటది కదా. తప్పిపోయిన కుమారుడికి ఫ్రీ విల్ అనేది ఉంటది. ఇప్పుడు దేవుడు మనకు కూడా అదే ఇస్తున్నాడు అనమాట. ప్రతి ఒక్కరికి కూడా మనం ఏమైనా చేయడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. మనకి కట్టడిలాగా ఉండదు అన్నమాట. తప్పకుండా ఇట్లా మీరు నమ్మాలి, నన్ను ఇప్పుడు వేరే ఇతర మతాలలో ఉన్నట్టు పలానా విషయాలలో మీరు డిసిప్లిన్గా ఉండాలి అనే ఆప్షన్ పెట్టకుండా దేవుడు మీ కొరకు నేను ఈ ఆజ్ఞలు ఇస్తున్నాను, ఈ ఆజ్ఞలు నెరవేర్చడానికి నేనే మీ మధ్యకు వస్తున్నాను. సో ఆ రక్తాన్ని బట్టి మీరు ఈ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలంటాడు. నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు పరిశుద్ధుల్లాగా ఉండాలి అంటాడు. దేవుడు పరిశుద్ధుడు అని ఎట్లా డిఫైన్ చేసుకున్నాడు దేవుడు? అది మెయిన్ అనమాట. అబ్సల్యూట్ హోలీనెస్ అనేది దేవుని దగ్గరనే ఉన్నది కదా. మిగతా అన్ని కూడా రిలేటివ్గా ఉన్నది. అయితే ఇప్పుడు పరిశుద్ధత కానీ, లేకపోతే ఒకడు మంచితనం కానీ, దేవుని గుణము ఎట్లొస్తుంది మనకు అన్నప్పుడు మనకు అబ్సల్యూట్గా ఖచ్చితంగా ఎవరిని కంపేర్ చేసుకోవాలంటే దేవుణ్ణే కంపేర్ చేసుకోవాలి మనం. అందుకే దేవుడు అంటున్నాడు, దేవునికి ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే ఆయన దైవత్వానికి, ఆయన పరిశుద్ధతకు, ఆయన కృపకు కారణం ఏంటంటే ఆయన ప్రజలను ఏర్పరచుకున్నాక ఆ ప్రజలు ఒకవేళ ఆయన దారి నుండి తప్పిపోయినప్పుడు మళ్ళీ రిస్టోర్ చేయడానికి ఆయన ఒక ప్రొసీజర్ పెట్టుకున్నాడు అనమాట. రియలైజ్ కావాలన్నమాట. రియలైజ్ అయినప్పుడు తప్పకుండా ఆయన దాన్ని మళ్ళీ రిస్టోర్ చేస్తాడు. సో మన జీవితాలు కానీ, మన మోరల్ స్టాండర్డ్స్ కానీ, ప్రస్తుతం మన కాన్ఫిడెన్స్ కాంటెక్స్లో చూసుకుంటే మన కాన్ఫిడెన్స్ కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పోయి మళ్ళా రిస్టోర్ కావాలి, మళ్ళా మంచిగా దేవుని కొరకు సేవ చేయగలగాలి. సంఘాలలో కానీ, కుటుంబాలలో కానీ ఆ సాక్ష్యం సరిపెట్టుకోవాలని అన్నప్పుడు మనం ఎట్లా రిస్టోర్ చేసుకోవాలి, దాన్ని కూడా దేవుడు ఒక మోడల్ పెట్టిండు పాత నిబంధనలో కూడా. అయితే ఇప్పుడు మనం మోరల్ స్టాండర్డ్స్ చూసుకున్నప్పుడు మంచోళ్ళు ఎవరు, చెడ్డోళ్ళు అన్నప్పుడు మనం అందరికీ సహాయం చేసుకుంటాం, మంచి పనులు చేస్తా ఉంటే వాళ్ళే మంచోళ్ళు అని అనుకుంటాం కదా. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు ఇద్దరు గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఉన్నాను, గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు ఇద్దరికి 2 లక్షల జీతం వస్తుంటుంది అనుకోండి. వచ్చినప్పుడు ఆ 2 లక్షలు ఆ నెలలో ఏ విధంగా ఖర్చు పెడతారో దాన్ని బట్టి వాళ్ళిద్దరిట్లో ఎవరు మంచోళ్ళో చెడ్డోళ్ళో డిసైడ్ చేస్తాం మనం. దాంట్లో వానికి ఎంత వాడుకుంటున్నాడు, వేరేళ్ళకి ఎంత సపోర్ట్ చేస్తున్నాడు, దాన్ని బట్టే డిసైడ్ చేస్తాం. ఒకడు ఏం చేస్తుంటాడు, డబ్బు సంపాదిస్తూ ఉంటాడు, సంపాదించి పక్కలో ఒకరికి అవసరం ఉంటుంది, లేదా ఒకరి హెల్త్ బాగుండదు, వాళ్ళకి సహాయం చేయాలని వీడి దాంట్లోకి సహాయం చేస్తూ ఉంటాడు. ఇంకొకడేమో ఆ 2 లక్షలని ఇంకా 4, 6, 8 ఎక్కువ చేసుకుంటూ పోతా ఉంటాడు. పోయి వీడు ఇంకా గొప్పోడు అవుతాడు. బ్యాంక్ బ్యాలెన్స్లో వీడు గొప్పోడు, కానీ మనము లెక్క చూసినప్పుడు వీడే అసలు మంచోడు, ఎందుకంటే వీడు ఎంతో మందికి సహాయపడ్డాడు అంట. ఎట్లా స్టాండర్డ్ మనం మెజర్ చేస్తున్నాం? ఇద్దరు వాళ్ళు ఎవరి పైసలు వాడుకుంటుంటారు కదా, దాంట్లో మంచి చెడు ఏముంది, ఎవరి ఇష్టం వాందే అనవచ్చు మనం. కానీ మనం ఏమంటున్నాం అంటే వాడంత స్వార్థపరుడు, వీడేమో మంచోడు అని అంటే. వాట్ యు గివ్ టు అదర్స్ దట్ డిఫైన్స్ వాట్ యు ఆర్ అని వస్తుంది. వేరేళ్ళకి ఏమైనా చేసినప్పుడు అదే మంచితనం అంటాం. అట్లా దేవుడు ఏం చేస్తుండంటే ఈ సృష్టి అంతా చేసినాక మనకు ఆ ఫ్రీ విల్ ఇచ్చినాక మనం తప్పిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తుండంటే నా ప్రాణం పెడతా మీరు సరిగాడానికి అని అంటున్నమాట. ఇన్ ఎక్స్చేంజ్ మనకు ఆయన ప్రాణమే ఇస్తా అంటున్నమాట. గ్రేటెస్ట్ గిఫ్ట్ అన్నమాట. ఆయన మంచితనానికి, ఆయన పరిశుద్ధతకు అదే మెజర్ అన్నమాట. ప్రాణము పోనంతగా మన కొరకు చనిపోయిందని యేసయ్య అసలు పౌలు. సో వాట్ యు గివ్ అవే దట్ డిఫైన్స్ వాట్ యు ఆర్ గోయింగ్ టు ఎర్న్ అన్నమాట.
దేవుని సన్నిధిలో మనం ఏం సంపాదిస్తామంటే మనం ఏం వదులుకుంటే అంటే. అందుకనే యేసయ్య దగ్గరికి ఎంతో మంది వచ్చినప్పుడు, రకరకాల పరిస్థితులలో వచ్చినప్పుడు, ఒకడు ధనవంతుడు వస్తాడు, వచ్చి అన్ని పాటిస్తున్నప్పుడు నీ ఆస్తి అంతా వదిలేయమంటే వాడు వదిలిపెట్టలేకపోతాడు. యేసయ్య కూడా అంటాడు, అసలు ఎవరు ఆయన సిలువ వెతుకొని కుటుంబాన్ని అన్నిటిని వదిలేసి నా వెంబడి రావాలి, వాడే నాకు పాత్రుడు అవుతాడు అని అంటాడు. సో ఈ ఆలోచన విధానం, వి గివ్ అవే టు ఎర్న్ అన్నమాట. సో దేవుని పరిశుద్ధత రావడానికి ఆ అవసరం ఉన్నప్పుడు దేవుని సన్నిధి నుండి ఇశ్రాయేలీయులందరూ పోతా ఉంటారు. ఇంతకుముందు ఇప్పుడు స్వరూప తల్లి పాటలు కూడా జ్ఞాపకం చేసుకోవాలి అనే మాట మీద ఉన్నది ఆ పాట అంతా కూడా. రిమెంబరింగ్ అన్నమాట. అయితే దేవుని సన్నిధిలో తప్పు చేసి దేవుణ్ణి దృష్టికి అనుకూలంగా లేనప్పుడు ప్రార్థన చేస్తుంటారు. అది నేను ఒక్కసారి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒకసారి ఈరోజు ధ్యానం చేద్దాం. తర్వాత వీ కెన్ కంక్లూడ్. ఏమంటారంటే కీర్తనల గ్రంథంలో ఉంటుంది 105వ కీర్తన. మొదటి ఓపెనింగ్ ఎట్లుంటదంటే, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనులలో ఆయన కార్యములు తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యాలను గురించి సంభాషణ చేయుడి. ఇవంతా రాసుకుంటా అక్కడ దేవునితోటి ఏమంటుండంటే 7వ వచనం ఉంటుంది, ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుచున్నవి, తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు, అబ్రహాముతోను తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతోను తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఇదన్నమాట. దేవుడు ఆయన నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడు అన్నమాట. తప్పకుండా చేసుకొని దాన్ని బట్టి ఆయన మనకు ప్రేమ చూపిస్తుంటాడు. దేవుని క్యారెక్టర్లో ఉన్నది ఏంటంటే ఆయన చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడు. మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు దేవుడు చేసిన నిబంధన అబ్రహాముతోటి, ఇస్సాకుతోటి, యాకోబుతోటి చేసిన నిబంధన ఈ కాలంలో మనతోటి కూడా దేవుడు దాన్ని నిలబెట్టుకుంటున్నాడు అన్నమాట. ఇప్పుడు దానికి రివర్స్ దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తుండంటే, దేవునితోటి మనము సంధి చేసుకోవాలంటే మనము కూడా, దేవుడేమో ఫార్వర్డ్ వచ్చిందన్నమాట. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుకు చేసిన నిబంధనతోటి 2000 సంవత్సరాల తర్వాత, 4000 సంవత్సరాల తర్వాత మనకు ఆ నిబంధన ప్రకారం మనకు కృప చూపిస్తుంది దేవుడు. అది జ్ఞాపకం చేసుకోవాలి అని అడుగుతున్నారు. ఇంకొక మంచి ఇన్సిడెంట్ ఉంటుంది ఎక్కడంటే, నేను దాని గురించే బ్రేక్ తీసుకున్నా కొంచెము. దేవుడు ఏం చేస్తాడంటే నెహెమ్యా కానీ, యెహెజ్కేలు వీళ్ళు చేసిన ముఖ్యమైన పని ఏముంటుందంటే, దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు వాళ్ళ పితరులు చేసిన పాపాలు ఒప్పుకుంటుంటారు. దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థన చేయాలన్నప్పుడు ప్రార్థన కంటే ముందల వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు ఎన్నడూ చూడని పితరులు, వాళ్ళు చేసిన పాపాలను బట్టి మేము క్షమాపణ అడుగుతున్నాం దేవా అని అడుగుతాం. సో అంతకు ముందు జరిగిన వాటి గురించి దేవుని దగ్గర మనము రిమోర్స్ అంటారు కదా, ఆ పశ్చాత్తాప హృదయం మనం ఇప్పుడు కలిగి ఉండాలి. ఎందుకు కలిగి ఉండాలంటే దేవుడు ఏమంటుండంటే, దేవుడు ముందు ఏర్పరచుకున్న ప్రామిస్ను మనకు నెరవేరుస్తున్నాడు అనమాట. పాస్ట్లో దేవుడు చేసిన వాటిని ఫ్యూచర్లో మనకు ఇస్తున్నాడు ఆ ఆశీర్వాదాలు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఫ్యూచర్లో దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి పాస్ట్లో మన తరపున ఉన్నోళ్ళు చేసిన పాపాలను మనం ఒప్పుకోవాలంట. అది దేవుని తత్వం. ఆ మనస్సు మన లోపల వచ్చినప్పుడు, ఆ పశ్చాత్తాప హృదయం మనకు వచ్చినప్పుడు, అప్పుడు దేవుడు అంటున్నామట, నేను వాళ్ళకి ఏ విధంగా నేను చేసినో అవి జ్ఞాపకం చేసుకొని దాన్ని బట్టి మిమ్మల్ని క్షమిస్తాను అంటుంది. యెహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది. ఎండిన ఎముకలు ఉంటాయి, ఒక లోయలో ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా దేవుడు ఆత్మతోటి మళ్ళా జీవము కలిగిన సైన్యం అవుతుంది, వాటి ఎముకలకు మాంసం వచ్చి మళ్ళీ వాటిని రిస్టోర్ చేస్తాడు కదా. ఆ చేసే అధ్యాయము 37లో ఉంటుంది. 36వ అధ్యాయంలో అంతకంటే ముందల కండిషన్ ఉంటుంది అన్నమాట. అది ఏ విధమైన కండిషన్ తోటి దేవుడు అది చేస్తాడో ఆ దర్శనము కంటే ముందు ఉన్నది 36వ అధ్యాయంలో ఉంటుంది. 36వ అధ్యాయంలో చూడండి, చివరి వచనాలలో 33వ వచనం ఉంటుంది.
మీ నిమిత్తము నేను ఇలాగూ చేయుట లేదని తెలుసుకొనుడి. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఇశ్రాయేలీయులారా, మీ ప్రవర్తనను గూర్చి చిన్నబోయి సిగ్గుపడుడి. మీ దోషముల వలన మీరు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి, మీ పట్టణంలో మిమ్మల్ని నివసింపజేయువాడు పాడైన స్థలములు మరలా కట్టబడును. ఈ రాసుకుంటూ మళ్ళా 35వ వచనం వచ్చినప్పుడు, అప్పుడు యెహోవానైన నేను పాడైన స్థలములను కట్టువాడననియు, పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు, మీ చుట్టూ శేషించిన అన్ని జనులు తెలుసుకొందురు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దాన్ని నెరవేర్చెదను అంటున్నాను. ఇశ్రాయేలీయులు ఆయనకు ఎదురు తిరుగుతారు. తిరిగినాక వాళ్ళు భయంకరంగా ఇశ్రాయేలీయులను అప్పగించినప్పుడు ఇశ్రాయేలీయుల దేశం అంతా కూడా పాడైపోతుంది అన్నమాట. పడవబడి ఉంటుంది. అక్కడ ఏం లేకుండా చెట్లు అన్ని నాశనం అయిపోతాయి. దాన్ని రిస్టోర్ చేస్తున్నా నేను అంటున్నాను అన్నమాట. ఎందుకు రిస్టోర్ చేస్తున్నా అంటే ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు అన్నమాట కృపని. లేకపోతే ఏమంటారంటే అన్యజనులు వచ్చి నిన్ను ఏర్పరచుకున్న దేవుడు ఏం చేసిండు మిమ్మల్ని, మీ పరిస్థితి ఇట్లా అయిపోయింది కదా అని, నీ మహిమకే ప్రాబ్లం అవుతుంది కదా దేవా అని మోషే యేసయ్యతో దేవునితోటి ఆర్గ్యూ చేస్తాడు. నువ్వు ఇట్లా శాపం పెట్టి వీళ్ళని పనిష్ చేస్తే, ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చినాక వీళ్ళ అరణ్యంలో ఈ విధంగా వీళ్ళని నాశనం చేసిండు కదా, వీళ్ళ దేవుడు ఏం పనికిరాని దేవుడు అని నీకు అవమానం కలుగుతుంది కదా దేవా, అందుకన్నా నీ కృపను గుర్తుపెట్టుకొని మమ్మల్ని క్షమించు అని ప్రార్థన చేస్తాడు. మోషే చేసిన ప్రార్థన తరతరములకు మా నివాస స్థలము నీవే అని 90వ కీర్తనలో ఉంటుంది. దేవుడు రిస్టోర్ చేసినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకోవాలని మనము దేవునికి గుర్తు చేస్తుంటాం అన్నమాట. దానియేలు కూడా ఉంటుంది. దానియేలు కూడా ఒప్పుకుంటాడు. దానియేలు ప్రవచన గ్రంథంలో 9వ అధ్యాయంలో ఉంటుంది, 20వ వచనం ఉంటుంది. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవునికి విజ్ఞాపన చేయుచుంటిని. దానియేలు చేసిన ప్రార్థన అన్నమాట. మోషే కూడా అదే విధంగా చేస్తాడు, దానియేలు అదే చేస్తాడు, నెహెమ్యా చేస్తాడు. రిస్టోర్ చేయాలని ఎక్కడ సందర్భం వచ్చినా దేవుని తత్వం ఏంటంటే అంతకు ముందు తరములు చేసిన తప్పును మనం ఒప్పుకోగలగాలన్నమాట. ఒప్పుకున్నప్పుడు అంతకుముందు తరముల దేవుడు చేసిన ఆ ప్రామిస్ ని మన తరంలో దేవుడు నెరవేరుస్తాడు. రెసిప్రోకల్ ఉంటుంది అన్నమాట. అందుకని దేవుడు అంటుంది, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేటప్పుడు మనం పవిత్రంగా ఉన్నాము, లేకపోతే మనం కరెక్ట్ టైత్ ఇస్తున్నాము, మేము సేవ బాగా చేస్తున్నామని మనం అనుకుంటాం. కానీ దేవుడు అంటుండు, దాంతో నీకు హృదయ గర్వం వస్తుంది, నేను పరిశుద్ధుని మంచోని అనుకుంటాడు. అసలు దేవుడు ఎటువంటి పరిశుద్ధుడు అంటే, దేవుడు ఆయన పాపము చేసి మనము తప్పు దేవుని దారికి తప్పై ఉన్నా కూడా ఆయన పరిశుద్ధతతోటి ఆయన ఏర్పరచుకొని ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చడానికి, మనల్ని పవిత్రులను చేయడానికి ఆయన చేసిన నిబంధనను మన మీదకి రిఫ్లెక్ట్ చేస్తుంది అన్నమాట. ఈవెన్ దో వీ డోంట్ డిజర్వ్. అందుకనే మనకు తెలియకుండానే మన మధ్యలో కొంతమంది మిషనరీలను పంపిండు. కొన్ని తరాలన్నిటిని దేవుడు ఆయన దిక్కు తీసుకున్నాడు అన్నమాట. లేకుంటే ఎక్కడెక్కడ పూజలు చేసుకుంటే ఏమేం చేద్దామో మనం. యథార్థ పరులమైతే తప్పకుండా దేవుని సన్నిధికి వస్తామన్నమాట. ఒక్కసారి ఆలోచించండి, క్రైస్తవ కుటుంబంలో పుట్టకుండా ఒకవేళ అన్యుల కుటుంబంలో పుట్టుంటే మనం కూడా అదే ఆచారాలు పాటిస్తుంటామా? లేకపోతే ఇది ఎందుకు తప్పు, అసలు దేవుడు ఇట్లుండడు కదా, దేవుని తత్వం ఇట్లుంటది కదా అని ఆలోచించే ఒక పరిస్థితి మనకు ఉంటే తప్పకుండా మనము కూడా అన్యుల నుంచి బయటకు వచ్చేస్తాం. ఎన్ని కారణాలతోటి ఇంతమంది మారుతుండో తెలియదు, కానీ మనము మాత్రం దేవుని సన్నిధిలో ఎందుకు మారాలంటే ఆయన పరిశుద్ధత మన లోపల లేదు అని గ్రహించి ఈ పాపము నుంచి బయటికి రావాలంటే ఏ పద్ధతిలో పోవాలని రకరకాల పూజలు చేసుకుంటే, ఈ పూజలతోటి ఏం సాటిస్ఫాక్షన్ లేదు కదా, అయితలేదు కదా. ఎవరో ఒకరు పవిత్రుడు అయితే తప్ప మనల్ని పవిత్రం చేసేంత కెపాసిటీ నాకు సొంతగా లేదు కదా ఈ క్లెన్జింగ్ అని రియలైజ్ అయిన ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దేవుడు ఇస్తాడు. లేకపోతే మనం కూడా క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టినాం కాబట్టి క్రైస్తవులా అని మాట్లాడుతున్నాం అంటే వాళ్ళు నామకార్థ క్రైస్తవులని ఈజీగా తెలిసిపోతున్నారు. అందుకనే ఇప్పుడు మన సంఘాలలో కూడా ఎందుకు ఇట్లా అవుతుందంటే, ఒకటి తప్పని తెలిసిన ఆ తప్పు గురించి ఆలోచించి పశ్చాత్తాప హృదయం లేని వాళ్ళందరూ కూడా వాడు ఒకవేళ ఎక్కడన్నా వేరే కాడ పుట్టుంటే మాత్రం వాడు ఖచ్చితంగా నిష్ట కలిగి అదే పనులు చేస్తూ ఉంటాడు.
దేవుడు కృపతోటి రక్షిస్తుంటాడు, కానీ దేవుని కొరకు నువ్వు నిజంగా దేవునికి నిజమైన భక్తుని కావాలంటే, నిజమైన కుమారుని లాగా దేవుడు బలా మంచి నమ్మకమైన వాడని దేవుడు మెచ్చుకోవాలంటే, దేవుని కుమారుని తత్వం మన లోపల రావాలి. పాపం అంటే పాపాన్ని తప్పకుండా దాన్ని ద్వేషించాలి, క్షమించగలుగుతాము. మన లోపల పశ్చాత్తాప హృదయం ఎట్లొస్తుంది అంటే, వీ కెన్ టేక్ ద లోడ్ ఆఫ్ సంబడీస్ సిన్ అన్నమాట. అదే కదా యేసయ్య చేసింది మన కొరకు. మన పాపంలో ఆయన భరించిండు కాబట్టి కదా మనం పవిత్రులమైన. అట్లా మన పితరులు చేసిన పాపం, మనకు తెలియనోళ్ళు మన మీద మోపిన పాపంని మనము భరించగలగాలన్నమాట. ఆ ప్రార్థననే దేవుడు అంటాడు, అంగీకరిస్తాడు. అందుకే నెహెమ్యా కూడా రిస్టోర్ చేయకముందు, దానియేలుకు వచ్చిన ఎక్స్ట్రాడినరీ దర్శనాలు రాకముందు, మోషే గాని వీళ్ళ పితరులు ఇశ్రాయేలు చేసిన పాపాలను గుర్తు చేసుకోకుండా నీ కృపనే గుర్తు చేసుకో అని అంటున్నాడు. అందుకనే దేవుని కృపా బాహుళ్యం ఎంత గొప్పది, అబ్బా అని పౌలు ఇట్లా వండర్ అవుతాడు అన్నమాట. ప్రధానమైన పాపినైనా నన్ను ఎట్లా రక్షించినావు కదా అని పౌలు రియలైజ్ అయినప్పుడు, దేవుని దర్శనం కలిగినప్పుడు దేవుని కృప గురించే మాట్లాడతాడు. అందుకని రాసిన ప్రతి లెటర్లో, పౌలు రాసిన లెటర్స్ చూడండి, పౌలు రాసిన ప్రతి సంఘానికి రాసిన ప్రతి లేఖలు కూడా లాస్ట్ కృపని హైలైట్ చేస్తుంది. దేవుని కృప మీతో ఉండును గాక, కృప మీతో ఉండును. ఆ కృప ఏ విధంగా వస్తుంది అంటే, మనము బేర్ చేయగలిగినప్పుడే వస్తుంది. అప్పుడు దేవుడి కృప మన మీదకి వచ్చినప్పుడు మనం కూడా కృప చూపించగలుగుతాం అన్నమాట. ఈ మైండ్ సెట్ డెవలప్ చేసుకున్నప్పుడు మనము మన ప్రార్థనలు చేస్తున్నప్పుడు ఆ ఎమోషన్ తాట, ఎవరెవరు ఇక్కడెక్కడ తప్పులు చేస్తున్నారో, ఎవడెవడు ఏం చేయడం వల్ల ఈ కష్టాలు వస్తున్నాయో, ఈ ప్రజలకు, లేకపోతే ఈ దేశాలకు యుద్ధాలు జరుగుతున్నాయి, లేకపోతే ఈ సంఘములో ఈ విధంగా ఉంది, మా కుటుంబంలో ఒకరికి మంచిగా లేదు, మనం గురించి ఈ ఇంటర్సీడింగ్ అంటారు కదా, ఒకరి పక్షాన ఒకరు ప్రార్థన చేయగలగడము. ఈ పవర్ ఎప్పుడు వస్తుంది అంటే, దేవునికున్న ఒక గుణ లక్షణం మనం ఎప్పుడు గుర్తు చేసుకోవాలి, ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు కూడా అదే అంటున్నమాట, జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇర్మియా ప్రవచన గ్రంథంలో ఒకటి చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఇర్మియా కూడా మన ఇర్మియా కూడా ఉన్నది కదా, ఇశ్రాయేలీయులు ఏ విధంగా పడిపోయి తిరగబడ్డారు, దాన్ని గురించి ప్రలాపించే ఒక ప్రవక్తను దేవుడు లేపినప్పుడు ఇర్మియా చేస్తుండు. 14వ అధ్యాయం ఉంటుంది, 19వ వచనం నుంచి 22 ఉంటుంది. ఏమనంటే, నీవు యూదాను బొత్తిగా విసర్జించితివా, సియోను నీకు అసహ్యమాయన, మా చికిత్స దొరకకుండునంతగా నీవు మా మేల కొట్టితివి. మేము సమాధానము కొరకు కనిపెట్టుచున్నాము, కానీ మేలేది కనబడట్లేదు. చికిత్స కలుగు కాలము కొరకు కనిపెట్టుచున్నాము, కానీ భీతి తగిలి ఉన్నది. యెహోవా, మా దుర్మార్గతను, మా పితరుల దోషమును మేము ఒప్పుకొనుచున్నాము, నీకు విరోధముగా పాపము చేసి ఉన్నాము అని అంటున్నామాట. ఈ ప్రార్థన ఇర్మియా చేస్తున్నాడు. అందుకే, నీ నామమును బట్టి మమ్మల్ని త్రోసివేయకము, ప్రశస్తమైన నీ సింహాసనమును అవమానపరచకము, మాతో నీవు చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకునము, దానిని భ్రష్టపరచుకుమి అని అంటాడు. నిబంధనను జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి ప్రార్థన చేసినప్పుడు అడుగుతున్నాను అన్నమాట. మా పితరులు చేసిన దోషాలు ఒప్పుకుంటున్నాను. సో దేవుణ్ణి మనం అప్పుడప్పుడు అడుగుతాం. దేవునికి జ్ఞాపకం లేదని కాదు, దేవుడు మర్చిపోయే దేవుడు కాదు, కానీ మనము గుర్తు చేస్తున్నాం. ఎందుకు దేవా అంటే, ఈ కండిషన్ తోటి నువ్వు మా పితరులకు చేసిన ఆ ప్రామిస్ ని మా మీద కొనసాగించాలి దేవా అని అడుగుతున్నాం. ఎందుకంటే మా పితరులు చేసిన పాపం మేము ఒప్పుకుంటున్నాం అంటున్నా. అట్లా ఒప్పుకున్నప్పుడే మన ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. అందుకనే మనం ప్రార్థన చేసిన మన అవసరతల కొరకు చేస్తాం, కానీ ది గ్రేటెస్ట్ ప్రేయర్ ఈస్ టు సబ్మిట్ అవర్ సెల్ఫ్స్ అండ్ ఫీల్ గిల్టీ ఫర్ వాట్ అవర్ ఫోర్ ఫాదర్స్ ఆర్ అవర్ ఫ్యూచర్ పీపుల్ హ్యావ్ డన్. అది బట్టి మనం చేస్తాం. ఇంకా దీనికి డబుల్ ఎక్స్ట్రాడినరీ భక్తి ఎక్కడ కనిపిస్తుంది అంటే, మనకు యోబు చేస్తాడు కదా, యోబు ఆయన పిల్లల గురించి చేస్తాడు. పిల్లలు ఏమైనా పాపం చేసిండ్రేమో అని వాటి కొరకు ఆయన దేవునికి బలి అర్పిస్తూ ఉంటాడు. ఒకవేళ నాకు తెలియకుండా వాళ్ళు ఏమైనా తప్పు చేసి ఉంటారేమో అని వాళ్ళ పిల్లల పక్షాన కూడా ఆయన దేవుని సన్నిధిలో సరి చేసుకుంటా ఉంటాడు.
ఈ నేచర్ డెవలప్ అయినప్పుడు అసలు నిజమైన యోధుడు అంట. అందుకనే సైతాను దేవుడు కలిసి డిబేట్ చేస్తున్నప్పుడు అందరికంటే నీతిమంతుడు భూమి మీద ఉన్నాడు కదా, నా సేవకుని చూసినావా అంటాడు. ఆయన ఎందుకు నీతిమంతుడు అంటే యాటిట్యూడ్ ఎట్లున్నది చూడండి. అన్ని బలు అర్పించుకుంటే ఒకవేళ నా పిల్లలు కూడా ఎక్కడైనా దోషం చేసిండ్రేమో అని దానికోసం కూడా అర్పిస్తున్నా అంట. మనం కూడా ఆ విధంగా చేయగలగాలి. మనకంటే పితరులు వాళ్ళు చేసిన పాపం దోషం ఏముందో అది మనం అన్నిటిని స్పెసిఫై చేయనక్కర్లే, కానీ మా పరిస్థితులు ఈ విధంగా ఉండడానికి ఏ కారణంతో నీకు వ్యతిరేకంగా పోయినరో దానికోసం మేము క్షమాపణ అడుగుతున్నాం దేవా. మా ఫ్యూచర్ జనరేషన్లో ఒకవేళ తప్పు చేస్తారంటే వాటి కోసం కూడా క్షమాపణ అడుగుతున్నా దేవా, క్షమించు నన్ను, నీ కృపను గుర్తు చేసుకో అని దేవుణ్ణి మనము రిమైండ్ చేస్తున్నాము విత్ ద మైండ్ ఆఫ్ గాడ్ అన్నమాట. అది దేవుని తత్వం. అందుకనే దేవుడు అంటున్నట్టు ఒకరి పాపం ఒకరి మీద వేసుకోగలిగిన ఆలోచన విధానమే యేసయ్య అల్టిమేట్ అనమాట. దాని ప్రపంచంలో అందరి పాపాలు ఆయన మీద వేసుకున్నాడు. ఇట్లా మనల్ని అంటున్నాడు, మన దగ్గర మనకు శత్రువులను కూడా ప్రేమించాలన్నప్పుడు అప్పుడే వస్తుంది ప్రేమ. ఎవడోడు మనకు అన్యాయం చేస్తుండే, ఎవడోడు అక్రమంగా చేస్తుండే, ఎక్కడ సంఘంలో అక్రమం జరుగుతుందో అదంతా నన్ను బట్టి క్షమించు దేవా, వాళ్ళ పక్షాన నేను క్షమాపణ అడుగుతున్న దేవా అని మనం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు అంటాడు, నా కుమారునికున్న ఈ క్వాలిటీ, ఇదే పరిశుద్ధతకు కరెక్ట్ ఫస్ట్ స్టెప్ ఇదే అనమాట. ఇట్లనే నువ్వు సరి చేసుకోవాలి. నువ్వు సరిగ్గా ఉన్నావు అనుకొని నిన్ను నువ్వు సరి చేసుకున్నావని మంచిగా ఉండడం కాదు. యూ షుడ్ బి హ్యావింగ్ ద కెపాసిటీ టు టేక్ ద లోడ్ ఆఫ్ అదర్స్ సిన్ అనమాట. ఇతరులు చేసిన పాపాన్ని మనం బేర్ చేసే ఆలోచన విధానంతో ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఇర్మియా ప్రార్థన విన్నాడు, దానియేలు ప్రార్థన విన్నాడు, యెహోషువ ప్రార్థన విన్నాడు, మోషే చేసిన ప్రార్థన విన్నాడు, దావీదు ప్రార్థన విన్నాడు, ఆఖరికి నెహెమియా చేసిన ప్రార్థన విన్నాడు. ఈ రిస్టోరేషన్ అనేది మన జీవితాలలో జరగాలన్నా, మన కుటుంబాలలో జరగాలన్నా, మన సంఘంలో జరగాలన్నా, మన దేశంలో జరగాలి, దేశమంతా కూడా మారిపోవాలంటే కూడా ఈ ప్రార్థనలు పనికొస్తాయి అన్నమాట. అప్పుడు మనం చేస్తుంటే ఆ ప్రార్థనతోటి ఎవడో నార్త్ ఇండియాలో చేసే సేవకుడు థియాలజీ చదవలేదు, నాకు తెలిసిన సేవకులు ఒక 30-40 మంది ఉన్నారు నార్త్లో ఇప్పుడు పని చేస్తున్నారు. వాళ్ళకు బైబిల్లో ఇప్పుడు మన చర్చిలలో ఉన్న జ్ఞానం ఎంతమందికి జ్ఞానం ఉందో బైబిల్లో దాంట్లో 20% కంటే ఎక్కువ ఉండదు జ్ఞానం. అంత కొంచెం యేసయ్య గురించి తెలుసు, ప్రాణాలు అర్పించిండు, పాపాలు క్షమించిండు అని తెలిసినాక దేవుని పిలుపు వినిపోయి నార్త్ ఇండియాలో చేయాలని వాళ్ళకు ఉన్న జ్ఞానంతో చేస్తుంది. ఎవరు పెద్ద థియాలజీ అది పండితులు కాదు, ఇట్లా బైబిల్ మీద కమాండ్ ఉన్న వాళ్ళు కాదు, కానీ వాళ్ళు పోయి అక్కడ సేవ చేస్తున్నారు, దాంతో ఆత్మలు రక్షింపబడుతున్నాయి. మనకేమో అంత జ్ఞానం ఉంది బైబిల్ గురించి, ఇంత ఉన్నది, చిన్నప్పటి నుంచి మొదలు కొడితే యూత్ మీటింగ్ మన పెద్దలైనాక అన్ని విధాలుగా మనం వాక్యం విని నింపుకొని మనము గర్వపడుతున్నాం. అంత తెలుసు అంత తెలుసు అని ప్రతి ఒక్కరు వానుకున్న వాక్యం చెప్పుకోవాలి. ఆత్మల రక్షణ కొరకు ఎంతవరకు పనికొస్తుంది మన పరిశుద్ధత అని చూస్తే మనం అంతా డౌన్ అవుతున్నాం. అందుకనే నేర్చుకోవాలి. ప్రార్థన నేర్చుకున్నప్పుడు మనకు ఒక తప్పు చేస్తే ఆ తప్పుని సరిచేయాలనే ఆలోచన విధానం మన లోపల వస్తుంది. దేవుని పక్షాన రోషంగా నిలబడి కొట్లాడాలన్నా కూడా దేవుని పక్షాన సహించాలన్నా కూడా దేవుని పక్షాన యేసయ్య ఏ విధంగా ఉన్నాడు అట్లా. ఆ విగ్రహాలు తర్వాత ఆ యెరూషలేము దేవాలయంలో దేవునికి వ్యతిరేకంగా ఏమైనా జరుగుతున్నప్పుడు దేవుడు ఏ విధమైన కోపం చూపిస్తాడు అక్కడ. శాస్త్రుల పరిశీలన వేషధారణ చూసి శాస్త్రుల పరిశీలన ఏ విధంగా యేసయ్య ట్రీట్ చేస్తాడు. మళ్ళీ అదే కష్టపడి పాపం చేస్తున్న వాళ్ళ దగ్గర పోయినప్పుడు యేసయ్య ఏ విధంగా బిహేవ్ చేస్తాడు. ఈ బిహేవియర్ అంతా మనకు వస్తుంది అన్నమాట. ఆ పాపం భరించాలి, కానీ వీడు తెలిసి తప్పు చేస్తుంటే వాడిని భరించి నువ్వు సరి చేస్తున్నావు అనుకుంటే అప్పుడు అంటాడు, ఏందిరా ఈ బతుక, నా క్వాలిటీ ఏంది, నువ్వేం చేస్తున్నావు అని. అందుకని ఈ కాంప్లెక్స్ నేచర్ ఆఫ్ గాడ్, దేవుని ఈ తత్వం మనకు రావాలి, అప్పుడు మనం పరిశుద్ధులం అవుతాం. అందుకనే దానికి సంబంధించిన ప్రార్థనలు చేస్తున్నప్పుడు పౌలు కూడా అదే చేస్తున్నాడు. పౌలు అయితే భయంకరమైన పాపిని నేను, ప్రధానమైన పాపిని నేను అని అడుగుతుంటాడు దేవుని. సంఘాలు కడతాడు, ఆయన ద్వారా గొప్ప గొప్ప పనులు అవుతుంటాయి, కానీ దేవుని సన్నిధికి వచ్చి చెప్తాడు, నేను అసలు మంచోని కాదు దేవ, భయంకరమైన పాపంలో ఉన్నా నేను, నీ కృప లేకుంటే అసలు ఏం లేదు కదా నేను. సో ఆ దేవుని మర్సీ మన లోపలికి రావాలంటే దేవుని ఆ లోడ్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ సంబడి ఎల్సెస్ సిన్ అని
అది డెవలప్ చేసుకున్నప్పుడు అటువంటి ప్రార్థనతోటి దేవుడు అంటాడు అనమాట, ఆ ప్రార్థనకు నేను చెవియొగ్గి నీ పితరులతోటి చేసిన ఆ ప్రామిస్ని గుర్తు చేసుకుంటా అంటాడు దేవుడు. ఆ గుర్తు చేయడానికి మనమే కారణం. మన ప్రార్థనలతోటి దేవుణ్ణి లేపుతుంటాం. దేవా ఇట్లా చేసిన అట్లా చేసిన తప్పైంది, కానీ నువ్వు ఎంత మంచివనివో కదా దేవ, మరి నన్ను క్షమించాలి కదా. అందుకని దేవుని కృపను నిరర్ధకము చేయొద్దు అనే ఒక డేంజరస్ స్టేట్మెంట్ పౌలు ఇస్తాడు. అట్లా కృప చూపిస్తాడు కదా అని ఆ ఒక క్లాజ్ అడ్డం పెట్టుకొని నువ్వు పాపం చేసినావు అనుకో, కృప విస్తరించాలని పాపం చేసినావు అంటే నువ్వు నరకపాత్రను ఎప్పుతో జాగ్రత్త. దేవుని కృపకు ఉన్న వాల్యూని మనం కరెక్ట్గా గేజ్ చేసి ఆ కృప వెంబడి మనం, ఆయన కృప మనకు వస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మనము మహిమ వెంబడి అధిక మహిమకు ఎదుగుతాం అన్నమాట, విశ్వాసం మనం. అప్పుడు దేవుడు అంటాడు, అక్కడ దేవుని ఎవరు సాక్షులు ఉంటారంటే దేవుని దేవదూతల వాళ్ళందరూ కూడా ఉండి ఇక్కడి నుంచి ఆయన రక్తంతో కొనుక్కోబడ్డ వాళ్ళు వచ్చిండ్రు కదా అని అంటారు. ప్రకటన గ్రంథం ఉంటుంది, 144,000 మంది అని ఒక ఫిగర్ పెట్టింది. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిందంటే భూమి మీద ఆయన రక్తంతో కొనుక్కున్న జనం వీళ్ళందరని పరలోకంలో దేవదూతల మధ్యలో మనల్ని కొనియాడుతుంటారు. ఎందుకు వీళ్ళు పవిత్రులు, వీళ్ళు మనకంటే ఎందుకు హై రేంజ్ లో ఉన్నారు వీళ్ళు ఇక్కడ పరలోకంలో అంటే, భయంకరమైన పాపయుక్తమైన ఒక భూమి మీద వీళ్ళు ఈ పరిశుద్ధ దేవుని లాగా పవిత్రులు ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళు. అందుకే వీళ్ళకి ఆధిక్యత ఇస్తున్నాని నిత్య రాజ్యంలో మనకు దేవుడు ఆ ఆధిక్యత ఇవ్వబోతుంది. కాబట్టి దేవుని ప్రధాన తత్వం టేకింగ్ ద లోడ్ ఆఫ్ అదర్స్ రిమూవ్ సిన్స్ అన్నమాట. యాటిట్యూడ్ మనం తీసుకొని ఎవరి దగ్గర పోయి తప్పు చేసినామని చెప్పాలంటే పవిత్రుడైన దేవుని ముందరనే చెప్పాలి. అందుకే ప్రార్థన చేసినప్పుడు మనం మన పితరుల పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనతో దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. మన పితరులకు చేసిన ప్రామిస్ ప్రకారం మన పితరులు చేసిన పాపం ఒప్పుకుంటున్నాం కాబట్టి ఆయన నిబంధనని మనతోటి స్థిరపరుస్తాడు. ఈ 21వ శతాబ్దంలో ఇంత భయంకరమైన పరిస్థితులలో దేవుడు అంటాడు, నేను దావీదుతోటి చేసిన, తర్వాత అబ్రహాము తోటి చేసిన, మోషతోటి చేసిన, అవన్నీ కూడా ఇప్పుడు మన మధ్యలో ఆయన స్థిరపరుస్తా అంటాడు. సో క్యారీ ఫార్వర్డ్ చేయడానికి మనం కూడా బ్యాక్వర్డ్ పోయి ఆ తప్పులు ఒప్పుకోగలగాలి. అటువంటి ఆలోచన విధానంతో మనం ప్రార్థన చేసినప్పుడు ప్రతి ప్రార్థన కూడా దేవుని చిత్తానుసారమై ఉంటుంది. ఆ ప్రార్థన దేవుడు నెరవేర్చుతాడు. కాబట్టి మనము మంచి ఆ ఆలోచనతోటి మనం దేవుని మహిమ కొరకు ఏమేం చేస్తున్నాం అనుకుంటామో అప్పుడు అంటాడు, పాడైపోయిన వాటిని తిరిగి కడుతానని అంటున్నాడు. భ్రష్టులైన ఇశ్రాయేలీయులారా అని అన్నాడు కదా, ఆ భ్రష్టత్వం నుండి మనల్ని విడుదల చేసి దేవుడు అంటాడు, మిమ్మల్ని పవిత్రులను చేస్తాను, ఆ పాడైపోయిన వాటిని తిరిగి మరలా కట్టిస్తాను అంటున్నాను. దేవుడిచ్చిన కొద్ది ఆలోచనను బట్టి దేవునికి మహిమ కలుగును గాక.